టంకసాల వారింట్లో కాసుల కొరత. రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం. నృసింహకవి మాంధాత చరిత్రను కవివర్ణ రసాయనం అనే పేరుతో రచించాడు. తన రచనను మహారాజుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు. కానీ దూర్జటి కవి బోధతో శ్రీ రంగనాథునికి అంకితం ఇచ్చాడు. ఈ చక్కటి కథను ప్రముఖ కవి అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యంగా రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.comలో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తోంది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం. సాహితీ సమారంగన సార్వభౌములు శ్రీ కృష్ణదేవరాయలు అవిచ్ఛిన్నంగా దక్షిణాపథాన్ని ఏలుతున్న కాలం. ఆనాటి మహాకవులలో టంకసాల నృసింహ కవి ఒకరు. ఇతడు పాండిత్య కవిత్వములలోనే కాక శిల్ప విద్యయందు దిట్ట. సంతానవంతుడు అయిననేమి నోటిలో నాలుక లేనివాడు, నివురుగప్పిన నిప్పు. ఇతరులను ఆశ్రయించి పని సాఫల్యము చేసుకుని శక్తియుక్తులు లేవు. ఇతడు మాంధాత చరిత్రయను కావ్యమును రచించెను. వారి తండ్రి అందలి కవిత్వ గుణమును బట్టి కవివర్ణ రసాయమను అని పేరు పెట్టెను. ఆనాటి కవులు కూడా ఆ పేరునే సార్థక నామమే అని మెచ్చుకొనిరి. వారు ఎన్ని ముద్రలు వేసినా ఏమి ప్రయోజనము? వారు అనధికారులు కదా. పదవులలోనున్న కవుల ముద్ర పడిన ప్రభు ప్రశంసకు పాత్రులగుదురు. ఏనాడైనను అధికార ముద్ర కా ప్రభావం ఉన్నది. నృసింహ కవి తన కావ్యమును తీసుకొని పెద్దన్నను దర్శించుటకు వెడలెను. ఆ సమయమున భట్టుమూర్తికి మేఘదూతము పాఠము చెప్పుతుండెను. తన ఇంటికి వచ్చిన నృసింహ కవికి ఆసనము అర్ఘ్యమునిచ్చి గౌరవించెను. పెద్దనగారి పాఠ ప్రవచన రీతి నృసింహ కవిని ఎంతో తన్మయపరిచినది. శ్లోకమును పెద్దన్నగారి ముందొకసారి చదివెను. ఆ చదువు రీతియే వినసొంపుగానున్నది. పిమ్మట శిష్యునిచే 2 మారులు చదివించినాడు. లోపములను సరిదిద్ది చదవవలసిన రీతిని వివరించినాడు. భట్టుమూర్తి సంగీతములో నిధి కదా. గురువు చెప్పిన శ్లోకమును అద్భుతముగా చదివినాడు. ఆనాటి పాఠ విషయము తన్వీశ్యామ శిఖరి దశన అను శ్లోకము. అది మేఘదూపుతములోని యక్షపత్ని వర్ణము. శ్లోకంలోని ఒక్కొక్క పదమునందలి సారస్యమును పెద్దన్న వివరించిన రీతి నృసింహ కవికి ఆనందపూర్వకముగా తోచినది. కొందరు కవులు పండితులు కాలేరు. పండితులు ఉత్తమోత్తమ ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు కాలేరు. పెద్దన్న గారిలో ఈ 3 శక్తులు ఇమిడి ఉన్నందునకు నృసింహకవి అబ్బురపడినాడు. భువన విజయమున అగ్రపీఠమునధిష్ఠించు అర్హత పెద్దన్నకు పూర్తిగా కలదని యోచించినాడు. ఎందుకెంచడు? అతడు గుణగ్రహణ పారీణుడు కదా. పాఠము చెప్పిన పిమ్మట వారిరువురు మాట్లాడుకున్నారు. నృసింహకవి: మనమున గొన్న నెవ్వగలు మాన్పి ఘటింతురు కావ్యసమ్మదం బనగ కథాముఖంబున హితాహిత బోధమొనర్తురింపగా గనుగొను కంటే నద్భుతముగా నెరిగింతుర తీంద్రియార్థముల్ ఘనమతులెల్లవారికిన్ అకారణ బంధువులు కారే సత్కవుల్. ఇట్టి మహాకవులను తమ్ము దర్శించి ధన్యుడనైనాను. పెద్దన్న: ఈ పద్యమునిప్పుడే చెప్పినారా, లేక తమ కావ్యములో ఇదివరకే వ్రాసికొన్నారా? నృసింహ: ఇది నా కవికర్ణ రసాయన కావ్యములోనిది. తమ వంటి వారి విషయమున సార్థక మగునని ఇప్పుడు చదివినాను. పెద్దన్న: కవుల మహిమ నీ పద్యమునెంత చక్కగా వర్ణించినారు. తమకు కవులపై నెంత విశ్వాసము. కానీ ఎల్లరికీ నిష్కారణ బంధువులైన కవులు తమలో పరస్పరము బాంధవ్యము కలుపుకోవలసి వచ్చినప్పటికీ వెనకబడుచున్నారు. తమలో తాము కలహించుకొని సమయము వృధా చేయుచున్నారు. నృసింహ: అది తమ బోంట్ల విషయమున కాదు. పెద్దన్న: కృతజ్ఞుడను. తమ కావ్య ఇతివృత్తాంతమేమో సెలవిత్తురా? నృసింహ: ఇక్ష్వాకు వంశజుడైన మాంధాతుని చరిత్ర. పెద్దన్న: అందలి ప్రధాన రసము? నృసింహ: మొదట శృంగారమును, పిమ్మట శాంతమును. ఆ సంగతినే ఇట్లు సూచించినాము. యతి విటుడు గాకపోవుటెట్ల స్మదీయ కావ్య శృంగార వర్ణనా కర్ణనమున విటుడు యతి కాకపోరాదు వెసమ్మదీయ కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున. పెద్దన్న: గొప్ప ప్రతిజ్ఞ చేసినారే. నృసింహ: తమ దయ వలన తామొకసారి నా కావ్యమును విని సంతసించినచో నేను ధన్యుడనగుదును. పెద్దన్న: అట్లే తామింకొకసారి దయచేసిన విందును. తమకు అభ్యంతరము లేని ఎడల కావ్యమును నా వద్ద నుంచినను తీరిక అయినప్పుడల్లా చదువుదును. ఈ సంభాషణము వలన పెద్దన్న మీద సదభిప్రాయము కలిగినది. కవులలో ఐక్యత లేమికి ఎంత చింతించుచున్నారో అని అతనికి తోచినది.
పెద్దన్న ఎంత మత్సరము లేనివాడు అనుకొని తన గ్రంథమును పెద్దన్న వద్దే యుంచి వెడలిపోయెను. పెద్దన్న బహుకార్య ధురంధరుడు అయినందున కవికర్ణ రసాయనమును నామూలాగ్రముగా చదువునప్పటికీ 3-4 నెలలు పట్టినది. తాను చేసిన ప్రతిజ్ఞకు తగినట్లుగానే రచించినాడని పెద్దన్నకు కవికర్ణ రసాయనం మీద గౌరవం కలిగినది. కవి అందు మొదటి 4 అశ్వములలో మాంధాత పూర్వజీవితమును అనగా గార్గస్థ్య ధర్మములనభివర్ణించినాడు. ఈ సందర్భమున అతడు చేసిన శృంగార వర్ణనము యతిని విటుడుగా మార్చజాలునట్టిదే. ఈ 4 అశ్వములయందును యుద్ధము, వివాహము, ఋతువులు, వనవిహారము, జలక్రీడలు, పుష్పాపచయము, సూర్యోదయ సూర్యాస్తమయములు, అంధకారము, నక్షత్రములు, చంద్రోదయము, మధుపానము, వారవనితా దూషణము మొదలగు నష్టాదశ వర్ణనములు చేసినాడు. మిగిలిన 2 అశ్వములయందును పారమార్థికాంశములను వర్ణించినాడు. మాంధాత వశిష్ఠాదుల వలన తన పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని యహముపై విరక్తుడగుట, గురువుల వలన కర్మ, ఉపాసకోపాసకుల స్వరూపమును గ్రహించుట, భగవద్విగ్రహ రూపస్వరూప భగవదాదర రహస్యముల నిరుంగట, ప్రసన్న భక్తి యోగముల లక్షణములు, సంసార జంజాటములు, పొందదగిన మోక్షమును తెలుసుకొని అష్టాక్షరీ మహామంత్రోపదేశము పొంది తపస్సున కేగుట ఇత్యాది విశిష్టాద్వైత వేదాంత పరములగు నానా విషయములను వర్ణించినాడు. అట్టి అతీంద్రియాంశములను వర్ణించుట బట్టియే నృసింహకవి అద్భుతంగా నిరింగితు రతీంద్రియార్థముల్ అని చెప్పగలిగినాడని పెద్దన గ్రహించెను. నృసింహకవి తను కవిగా లోకమునకేమి చేయదలంచెనో దానినే కవివర్ణన నెపమున మనమున గొన్న నెవ్వగలు అను పద్యమును చెప్పినాడు. కావ్యము తుదికి వచ్చినప్పటికీ పెద్దనికి పద్యము అగుపడినది. కవితా విచక్షణత గల కవికంఠ విభూషణముగా గైకొన వలయం గవివర నృసింహ విరచిత కవికర్ణ రసాయనమను కావ్యము దీనిన్. ఆహా, తన కావ్యము కవికంఠాభరణము కాగలదనియు నృసింహకవి విశ్వాసము. ఇట్లు తలంచి పెద్దన నృసింహకవిపై సదాభిప్రాయము నేర్పరచుకొనెను. ఈ 3-4 నెలలను నృసింహకవి పెద్దన ఇంటికి రాకపోకలు చేయుచూనే ఉన్నాడు. అతడు కొంచెము విసిగినాడు కూడాను. పెద్దన ఒకనాడు నృసింహకవిని ఉద్దేశించి, తమ కావ్యం అద్భుతముగానున్నది, తమ ప్రతిజ్ఞకు అనుగుణముగానే కావ్యమును నిర్వహించినారు అని మెచ్చుకోలు నందించెను. అంతటా నృసింహకవి తన కావ్యమును రాయలవారికి ఇంకంకితం ఇవ్వలెనని సంకల్పమున్నదనియూ అందుకు సాయపలవలసినదనియూ కోరెను. అట్లయినా తాము మరికొంతకాలము వేచి ఉండవలను, రాయలవారి దర్శనమునకు తగిన సమయము చూచి నేను తమకు కబురంపుదును అని పెద్దనయ్యనను. అంతటా నృసింహకవి తన ఇంటికి వెడలెను. అతడు పోయిన పిమ్మట పెద్దనకు ఒక సందేహము కలిగినది. నృసింహకవి చూచుటకు మెత్తగా కనబడుచున్నాడు, కానీ తన కావ్యమును గూర్చి కొంత అహంకారమును ప్రదర్శించుచున్నాడు. యతి విటుడుగాకయుండునే అను పద్యమును గాని, కవితా విచక్షణత గల అను పద్యమును గాని రాయలవారు చూచిన నేమనుకొందురు. అంతటివాడు కవికుశల శిరోమణి సంస్థుతులందినవాడు కాళిదాసే. మందబుద్ధినైన కవి యశస్సును గోరి అపహాస్యము పాలగుందునేమో అనియు విద్వాంసులు మెచ్చువరకు నా ప్రయోగ విజ్ఞానమును శ్రేష్టమనుకొనననియు వినయమును ప్రదర్శించిరి గదా. అట్లనుకొన్న తాను చేసినదేమి? అలనాడు రాయలవారు గండపెండేరమును పళ్ళేరమున పెట్టి సభలో కవులనుద్దేశించి సుస్కృతాంధ్రముల సమముగా కవిత చెప్పగల వారిని దానిని స్వీకరింపుమని కోరినను ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు రాయలవారు ముద్దుగా గండపెండియరమున్ గొనుడంచు బహుంకరింపగా నొద్దిక నా కుసంగుడని యొక్కరు గోరగ లేరుకో అనినారు. అంతటా తాను లేచి, పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే, పెద్దనకీ దలంచినను పేరిమి నా కిడు కృష్ణరాండ్రుప అని దానిని స్వీకరించినాడు గదా. అది అహంకారము గాదా? కవులు తమ ప్రతిభను గూర్చి అవసరమైన పట్టుననిట్లు చెప్పుకొనుచుందురు. అది అంతగా దోషములలో లెక్క కాదు. అది ఈ యొక్క విధమున ఆత్మవిశ్వాసము కాని వేరు కాదు. దానిని సాత్వికాహంకారమనవచ్చును. ఈ సాత్వికాహంకారమనున్నది యోగులకు కూడా నుండును.
ఇట్లు తలంచి పెద్దన నృసింహకవికి రాయల దర్శనము చేయింతమనియే నిశ్చయించుకొనినాడు. నృసింహకవి పెద్దన ఇంటికి రాకపోకలు చేయుచునే ఉన్నాడు. ఒకసారి పెద్దన నృసింహకవిని గూర్చి ఇట్లనినాడు: తాము తొందరపడవలదు. వైశిష్టాద్వైత రహస్యములను తెలుపు తమ కావ్యమును రాయలవారు తప్పక స్వీకరింతురే అని నా నమ్మకము. మనమింక కొంతకాలం ఓపిక బట్టి వేచియుండుము. మిగిలిపోయినదేమి? తమకు దినభత్యమునకు ఇబ్బందిగానున్నచో నేను నా సొమ్ముతో కావలసిన ఏర్పాట్లు చేయింతును. సందేహము వలదు. మనము కవికులము, కవిగోత్రులము కదా. మనలో మనకు నీ నా అని భేదములుండకూడదు. పెద్దన ఔదార్యమునకు నృసింహకవి చెలించిపోయి కరిగిపోయినాడు. ఇంతటి ఔదార్యం ఉండుట చేతనే పెద్దనగారంతటి పేరును ప్రతిష్టలను పొందినారని తలంచి తాము చేయు ధన సహాయం అక్కర్లేదని సవినయముగా చెప్పి వెడలిపోయినాడు. ఈనాడింట బియ్యము నిండుకొన్నాయి. పిల్లలు అన్నమునకు అలమటించుచున్నారు. పెద్దవానికి దగ్గు, చిన్నవాడు జ్వరపడి నేటికి 8 దినములు. ఈ జ్వరము సన్నిపాతములోనికి దింపవచ్చునని కూడా అనుకొనుచున్నారు. ఆ వైద్యుడు సాక్షాత్తు అపర ధన్వంతరీకుడు గనక సరిపోయింది. లేకున్న నేమయ్యేదో యోచింపుడు. మందులు మాకులు ఉచితముగా నిచ్చుటయేగాక ఉపరసములకు కావలసిన అల్లము, మిరియాలు, సొంటి, పిప్పళ్ళు మున్నగు దినుసులు కూడా ఆ మహానుభావుడే ఇచ్చుచున్నాడు. ఇదంతయు మీరేదో కవీశ్వరులని గౌరవముతో చేయుచున్నారు. లేకున్నా డబ్బు లేకుండా మందులిచ్చు వైద్యులు ఎక్కడుందురు? మనం ఆయనకెట్లు కృతజ్ఞత చూపగలమో తెలియకున్నది. ఇక ఈడేరిన ఆడపిల్లకు సంబంధముల మాట ఎట్లున్నను కనీసము ఒడలు దాచుకొనుటకు సరి అయిన గుడ్డలు లేవు గదా. ఒంటి నిండా చీరయుండి ఒడలు దాచుకోవలసిన స్త్రీ అతుకుల బొతుకుల గుడ్డలో ఎట్లు ఉండగలదో విచారింపుడు. ఈ కుచేల దారిద్ర్యం ఎట్లు ప్రోవునో ఆలోచించరా? మీరు మహాకవులు, పండితులు, పౌరాణికులు గదా. ఎవ్వరినాశ్రయించినను నింత సొమ్ము పుట్టదు. ఏ దేవాలయములో కూర్చుండి పురాణము చెప్పుకున్నచో 4 వరాలు చేతికి రావు. చిన్ననాట నేర్పిన శిల్ప విద్య ఉన్నది గదా. ఆ టెంకణాచార్యుల వారి శిల్ప విద్యాలయమునకేగి ఏదో ఒక పని చేసుకొనకూడదా? అది ఒక మహాశిల్ప గురుకులము గదా. అచ్చట మిమ్మొక ఆచార్యునిగానైనను నియమింపవచ్చునేమో. పోనీ ఏ దేవాలయమందో కంచు విగ్రహములు చేయుటకో శిలా ప్రతిమలను చెక్కుటకో పూనుకొనవచ్చును కదా. సారస్వత విద్యలనేగాక కర్మ విద్యలను కూడా కైవసము చేసుకొన్న రెండంచుల కత్తి కదా మీరు. రాజదర్శనము చేసుకొనవలెను, వారి మన్ననల్నే పొందవలెను, వారికే కావ్యము అంకితమీయవలెను అని మీకేల పట్టుదల? రాజస్థానములెంత దుష్ప్రవేశములో ఎరుగరా? అందలి కవి పండితులకు కవితా పాండిత్యములున్నంతగా హృదయములుండవు గదా. వారు తమ స్వార్థమును వినాడి మీ వంటి కవికేల ప్రవేశమిప్పింతురు. అలనాడు శ్రీనాథ కవి సార్వభౌముడే ప్రౌఢదేవరాయల యాస్థానములో ప్రవేశింప నిన్ని ఇబ్బందులు పడెనో మీరే చెప్పితిరి గదా. ఆ సహృదయ శిఖామణి ముమ్మనార్యుడుండుట వలన ఆయన దయచేత ఆ కవి సార్వభౌమునకు ప్రవేశము చిక్కినది గాని లేకున్న నేమయ్యేదో. శ్రీనాథునికా ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవము జరిగేదేనా? గుణము గ్రహించువారు గ్రహించినను మత్సరము వీడి దానిని లోకమునకు చాటువారు లేకున్నను ఎంతటి గొప్పవారైనను అడవిబూచిన పువ్వునుగాక తప్పదు. ఇది ఎంతయూ నేను మీకు చెప్పగలదానినని చెప్పుటలేదు. నేటి మన కుటుంబ స్థితి ఇట్లున్నది గనుక ఈ దీర్ఘ సంభాషణము చేయవలసి వచ్చినది. క్షమించి ఇట్టి దుర్దశలోనైనను కర్తవ్యమును నిర్ణయించుకొందురనియు బిడ్డలను బ్రతికింతురనియు వేడుకొనుచున్నాను. నృసింహకవి భార్య ఆండాళ్ళమ్మ ఈ మాటలు అనుచుండుగానే వైద్యుడు వచ్చి మంచము పైనున్న రోగపిల్లవానిని పరీక్షించెను. ఇది సన్నిపాత జ్వరము. ఇక నుండి విషజ్వర లక్షణములు కూడా ప్రవేశించే సూచనలున్నవి. రోగికి సేవలు బాగుగా జరుగుచుండవలెను. ఒకవేళ రాత్రికి పిచ్చి పిచ్చి మాటలవి ప్రారంభం కావచ్చును. రోగి గుడ్డలు పీకి వేసుకొని బయటకు పరుగెత్త యత్నించవచ్చును. మీరు మికిలి మెలకువతో బిడ్డను కాపాడుకొనవలెను. ఈ 2 మందుల కుప్పెలను అరగదీసి జీలకర్ర ధనియాల రసముతో కలిపిపోయుడు. 4 గడియలకొకసారి ఈ మాత్రలను వాడుతుండండి. ఇవిగో ధనియములు, జీలకర్ర అని 2 పొట్లమును ఆమె చేతికిచ్చి ఇంకనూ ఇట్లనినాడు: అమ్మా, మీరు అధైర్యపడవలదు. నాకు రాజవైద్యులే గురువులు. నేను వారితో కూడా సంప్రదించి ఎంత విలువగల మందులైనను వాడి మీ బిడ్డను బ్రతికింపగలను. మీ వంటి విద్యావంతమైన కుటుంబమునకు సేవ చేసేటి భాగ్యము కలిగినందుకు ఎంతయో సంతసించుచున్నాను అని వెడలిపోయెను. ఇది ఎంతయో చూచుచున్న నృసింహకవి గుండె నీరైనది. అతడు కన్నుల నీరు గురుకుకొనినాడు. ఇట్టి ఘట్టములలో
పురుషుల కన్నా స్త్రీలే ధీరమంతులుగా నొందురా ఏమి? ఏమోగాని ఆండల్లమ్మ మాత్రము గుండె చెదరనీయక ఆ యాపద నిదుర్కొనుటకు సిద్ధమైనట్లు ఆమె వైఖరియే స్పష్టము చేసినది. రోగి కంటెను చిన్నపిల్లలు అమ్మా అన్నకేమిటమ్మా పిచ్చేమిటి అని వెంటబడుచున్నారు. ఆ ఇల్లాల బిడ్డలను ఒడిలోకి పొదుపుకొని ఏమీయూ లేదు, అన్నయ్యకు ఇక 2-3 రోజులలో తగ్గిపోవును, వాడు మీతో ఆడుకొనును, మీకు పాఠములవి చెప్పును అని ఊరడించినది. భార్య పలుకులు విని వైద్యుని పలుకులు నృసింహకవి హృదయమును కదలించి వేసినవి. హరిశ్చంద్రుడాయన హృదిలో మెదిలినాడు. ఆండాళ్లమ్మ ఆయనకు మేనమామ కూతురే. ఆ మేనమామయే నృసింహకవిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి ఇంత వాణిని చేసినాడు. మేనల్లుని కవితా చాతురికి మెచ్చి తన కూతురినే ఇచ్చి పెండ్లి చేయుటయేగాక తన ఏకైక పుత్రికతో పాటు తనకున్న ఆస్తిలో భాగము కూడా కుమార్తెకు పంచి ఇచ్చినాడు. ఆండాళ్లమ్మకున్న నగలు కూడా అమూల్యమైనవి. అవి అన్నీయూ ఆ తండ్రి ఔదార్యము వలన ఏర్పడినవే. ఆ నగలు కూడా విద్యానగరమునకు వచ్చిన పిమ్మట దినక్రమమున వణిజుల ఇంటికి నడిచినవి. ఇంకొక్క నగ మిగిలియుండునని నృసింహకవి భావన. దానిని నగ ఎందురో లేదో తెలియదు. అది ఆమె మాంగళ్యము. అదియును ఆమె పుట్టింటివారు చేయించినదే. దానిపై నవరత్నములు కూడా పొదగబడి ఉన్నవి. దాని నమ్మినచో చాలా ధనము రాగలదు. దరిదాపొక 2 నెలలైనను ఆ ధనముతో జీవింపవచ్చును. ఇప్పటి కష్టముల నుండి అది గట్టెక్కించగలదు. నృసింహకవికి రోగిని చూచిన కొలది గుండె చిరుబగుచున్నది. అతడిగా చేయనుదేమీ లేక భార్యతో అనినాడు, నీ మాంగల్యమున్నది గదా, దాని నమ్మి వెచ్చములు తేగూడదా? దానికి బదులుగా పసుపు కొమ్ము కట్టుకొనవచ్చును. ఇట్లనుచున్న నా దౌర్భాగ్యమునకు నేను బాధపడుచూనే ఉన్నాను. అయినను స్థితిగతులు ఇట్లున్నవి, నేనేమి చేయుదును? నేటితో ఏదో మార్గము త్రొక్కుదును. ఈ ఆపదను దానితో గడుపుము. భర్త ఈ మాటలనున్నప్పటికీ ఆండాళ్లమ్మకి దుఃఖము ఆగలేదు. దుఃఖము ముంచుకొని వచ్చినది. అయినను మగని నియమశీలతకును కడుపుకూటికి ఒరులను వేడబోవనను దీక్షకును ఆమె లోలోన సంతోషమందినది. ఆ మాంగల్యమును 3 నెలల నాడే విక్రయించి డబ్బు తెచ్చుటయ్యినది. ఇంతకాలం అదియే మన ప్రాణములు నిలిపినది. ఆ మాంగళ్య స్థానమున కట్టుకొన్న పసుపు కొమ్ము ఇదిగో అని ఆ ఇల్లాలు పయ్యద లోపలి నుండి మంగళసూత్రమునకు కట్టిన పసుపు కొమ్మును వెలికిదీసి చూపినది. ఇక నృసింహకవి ఎడద ఎట్లు నీరైనదో చెప్పలేము. ఆ ఇల్లాలి కుటుంబ నిర్వహణ దీక్షకు అతడెంతగానో సంతసించినాడు. తన మేనమామ తన బిడ్డని అల్లుడు ఎంతగానో సుఖపెట్టగలడని తనకిచ్చి చేసినాడు. తాను సుఖపెట్టి రీతి ఇట్లున్నది. ఇక నాతడక్కడ ఒక్క క్షణమైనను నిలవలేకపోయినాడు. భారమునంతయు ఆ శ్రీ రంగనాథునిపై వేసి అతడీవలకు వచ్చినాడు. నృసింహకవి లౌకికుడే అయినచో తిమ్మకవీంద్రునో రుద్రకవినో ఆశ్రయించి కార్యసాఫల్యము చేసుకొనడివాడే. అది కూడా అతనికి చేతకాదు. అయినను పెద్దన కాదనలేదు గదా. కొంచెం ఓపిక పట్టి చూతునన్నాడు. కానీ నృసింహకవికి మరల పెద్దన వద్దకు పోవుటకు మనసొప్పలేదు. ఇప్పటికెన్నిసార్లో ఆయన చుట్టూను తిరుగుట అయినది. ఇంకనూ వెంటబడుట అతనికి ఇష్టము లేకపోయినది. అతడు దూర్జటి కవీంద్రులు అంతర్ముఖుడై ఏవేవో భక్త సాధనలు చేయుచున్నాడని విన్నాడు. ఆయన కడకు పోయినచో పని కాగలదేమోయని అతనికి తోచినది. నృసింహకవి దూర్జటి గారింటికి ఏగి తన రాకకు గల నిమిత్తమును ఎరుకపరిచినాడు. దూర్జటి తానప్పుడే రాసిన పద్యము గల తాటియాకును నృసింహకవి చేతికిచ్చినాడు. అందు ఇట్లున్నది: రాజల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షి చతురంతయాన తురగీ భాషాదులాత్మవ్యధాబీజంబుల్, తదపేక్ష చాలు బరితృప్తిం బొందితిన్, జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వర. దూర్జటి కవి తన సంస్కారములకును ప్రవృత్తికిని దగినట్లు నృసింహకవినుద్దేశించి శ్రీకృష్ణదేవరాయల వారు నేను వర్ణించిన రాజకోటిలోనికి రారు, అందుకనియే నేనింకనూ వారి కొలువును వీడలేదు. అసలు రాయలవారు మెచ్చనంత మాత్రాన, ఆయన కంకిత మీయనంత మాత్రాన కవుల కావ్యములు గుణహీనములగునా? స్తన పారీక్షాస్యతర భజస్తనే అను సూక్తిని మరచినారా? సత్పురుషులు గుణమున్న దానిని వీడలేరు. మీ గ్రంథమును వైశిష్టాద్వైత తత్వ ప్రతిపాదిక మంటిరి గదా, అట్టి దానిని శ్రీ రంగనాథునికే అంకితమిచ్చిన మీ జన్మ తరించునే. ఇంతటి భక్త శిఖామణివి మరల నీ ఐహిక జంఝాటములోనికి దిగనేలా అని చెప్పుటయేగాక
కాళహస్తీశ్వర శతకము నుండి కొన్ని వైరాగ్య బోధకములైన కొన్ని పద్యములను కూడా చదివినాడు. నృసింహకవి మీద దూర్జటి ఉపదేశము పనిచేసినది. అసలు ఇదివరకే అతని తండ్రి కవికర్ణ రాసాయనమును భగవంతునికి అంకితము చేయమని చెప్పినాడు. నృసింహకవి పితృవాక్యమునప్పుడు పాటింపజాలక ఈ ఇబ్బందులను ఎదుర్కొనినాడు. అతనికిప్పుడు పెద్దలవారి మాట పెరుగన్నపు మూట అని తెలిసి వచ్చినది. ఏనాడో మరణించిన తండ్రి స్థానములో నుండి దూర్జటి కవీంద్రుడి ఉపదేశమును చేసినాడని నృసింహకవికి తోచినది. అతడు దూర్జటికి భక్తి తాత్పర్యమున కృతజ్ఞతలర్పించుకొని ఇంటికి చేరుకొన్నాడు. వైద్యుడు చెప్పినట్టు రాత్రికి పిల్లవానికి సన్నిపాత లక్షణములు ప్రవేశించినవి. అతడు వెర్రిచూపులు చూచుచూ పిచ్చిగా మాట్లాడును, గుడ్డలు పీకివేసుకొనెను, మంచముపై నిలువక పరిగెత్తబోయెను. వైద్యుడు తన గురువైన రాజ్యవైద్యుడిని కూడా తీసుకువచ్చి చూపినాడు. అతడు తన శక్తి కొలది ప్రయత్నించినాడు. ఎంత గొప్ప వైద్యుడైనను మందుపోయునే గాని ఆయువు పోయలేడు గదా. 11వ రాత్రి గరళము కూడా పోసినారు. ఆయుర్వేదములో గరళము పోయుట తుది వైద్యము. దానితో రోగము కుదురును, లేకున్న యమదర్శనము తప్పదన్నమాట. గరళము పోసిన పిమ్మట పిల్లవాడు బాగుగా తేరుకొనినాడు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు చక్కగా మాటలు చెప్పినాడు. కవికర్ణ రాసాయనములోని పద్యములను పెక్కింటిని చదివినాడు. తండ్రి చెప్పుచుండగా ఆ కావ్యములోని కొంత భాగమును వ్రాసినది ఆ చిరుపాపడే. అందుచే వానికందలి పద్యముల అనేకము కంఠస్థమైనవి. ఇక కుమారుడు బ్రతుకుదునై తల్లిదండ్రులు ఆశపడినారు. కానీ ఇది అంతయు రోగచర్య, గరళము యొక్క ప్రభావము మాత్రమే. రోగము తగ్గుట కాదు. ఆరిపోయేడి దీపము చివరికి ఎక్కువగా వెలుగులు విరజిమ్మును గదా. కొంతసేపటికి పిల్లవాని కాళ్ళు చేతులు చల్లబడినవి. మరుక్షణమునే ఆ ఇల్లు రోదన ధ్వనులతో నిండిపోయినది. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు తన కూతురు మోహనాంగితో చదరంగమాడుచుండెను. ఆటలో మోహనాంగి తడబడుచున్నది. ఓటమి తప్పదన్న నిశ్చయంలోనున్నది. ఇట్టి సందర్భములలో చదువుకొన్న వారికి సమయోచిత పద్యములు పద్యపాదములు జ్ఞప్తికి వచ్చుచుండును. ఆమె చాలాసేపు ఆలోచించి తనకు కలిగిన సంకటమును గూర్చి ఉద్దతుల మధ్యమున భేదకుండధరమే అంతటా రాయల కవితా సౌభాగ్యమునకును వర్ణనా చాతురికిని ఆశ్చర్యమునొంది, ఈ పద్యమును ఏ సందర్భమున వ్రాసితివమ్మా అని అడిగాను. అందుకు మోహనాంగి, ఈ పద్యము నేను రాసినది కాదు నాన్నగారు, ఒకనాడు మన నాగిని తెచ్చి నాకిచ్చినది. సందర్భమునకు సరిపడగా నేను చదివినాను అని జవాబిచ్చినది. వెంటనే నాగిని పిలిపించి, నీకు ఈ పద్యం ఎక్కడిది, దీని వృత్తాంతమేమి అని అడిగెను. ప్రభువులు సావధానముగా వినవలయను. ఆయన దేయూరో నాకు తెలియదు. ఆయన పేరు టంకసాల నృసింహకవి అట. మాందాచ చరిత్రమును కవికర్ణ రాసాయనమను పేరుతో ఆ రాస్వములుగా కావ్యముగా రచించినాడట. దానిని దేవరవారికి అంకితమీయదలంచి నగరానికి వచ్చినాడట. తమ్ము దర్శింప వీలు చిక్కలేదట. అంతటా బహు కుటుంబమును నిర్వహింపజాలక తన పద్యముల నమ్ముకొని జీవితము చేయనారంభించినాడట. నేనీ వృత్తాంతమును రాజవీధిలో విని కొన్ని పద్యములను పరిశీలించి ఆయనకు కొంత ధనమిచ్చి 2 పద్యములను తెచ్చినాను. అందొకటి అమ్మగారికి కానుకగా ఇచ్చినాను. 2వ పద్యమేది? యతి విటుడు గాకటెట్ల స్మదీయ కావ్య శృంగార వర్ణనా కర్ణనమున విటుడు యతి గాకపోరాదు వెసమ్మదీయ కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున. ఇది 2వ పద్యము. ఈ పద్యము విన్న పిమ్మట రాయలు ఆట చాలించినాడు. అతని హృదయములో నృసింహకవి ప్రవేశించెను. రాయలిట్లు తలపోయసాగెను. నృసింహకవి ఎంతవాడుగాకున్న ఇట్టి ప్రతిజ్ఞ చేయజాలును. ఈ పద్యమున వర్ణన ఎంత చక్కగానున్నది. వర్ణనము ఇంకెంత చాతుర్యమును ప్రదర్శించియుండును. వర్ణనమునే ఇంత సొంపుగా చేసిన కవి కావ్యమును ఇంకెంత రమణీయముగా వ్రాసియుండును. ఇట్టి కవి తన పద్యములను అమ్ముకొని బతుకవలసి వచ్చినదా? ఈ పద్య విక్రయము తన ఏలుబడిలో విద్యానగరమందే తాను జీవించి ఉండగానే జరిగినదా? ఇట్లు తలచి చారులను పిలిచి నగరమంతయు వెతికి నృసింహకవిని తన గడకు తీసుకుని రావలసినదని ఆజ్ఞాపించెను. వారు 2-3 వారములు పట్టణమంతయు గాలించి వచ్చి ఆ కవి కొంతకాలము క్రిందటనే విజయనగరమును వీడి శ్రీరంగ క్షేత్రమునకు ఏగినాడట అని చెప్పినారు. ఆ మాట విన్న రాయలు పడిన బాధ ఇంతింతగాదు. ఒక మహాకవికి తన ఆసరా దొరకకపోవుట, అది కారణముగా అతడు పద్య విక్రయము చేసి జీవించుటయేగాక కడకు నగర పరిత్యాగము కూడా చేయుట తీరనట్టి సరస్వతీ ద్రోహముగా రాయలకు తోచినది. రాయలకు
అంతర్వాణులేమి కవులేమి సాక్షాత్తు సరస్వతి స్వరూపులే, శిల్పులు అపర విశ్వకర్మ దైవతములే. ఇట్టి స్థితిలో ఒక కవికి కలిగిన నష్టమైన ఆయన చింతించుటలో ఆశ్చర్యమేమి? ఆయన శ్రీరంగమునకేగి నృసింహకవిని తీసుకొని రావలసినదిగా చారులకు ఆదేశించెను. ఒకనాడు పెద్దన్న రాయలను సందర్శింపవచ్చి నృసింహకవిని గూర్చియు ఆయన కావ్యము గూర్చియు చెప్పినాడు. ప్రభు దర్శనమునకు తీసుకొన రాదలిచి తాను నృసింహకవికి కబురు పంపగా అతడప్పుడే శిల్పివాడలోని తన బాడుగ ఇంటిని వదిలి శ్రీరంగ క్షేత్రమునకు వెడలిపోయినట్లు భృత్యుడు చెప్పినాడని పెద్దన రాయలకు విన్నవించుకొని విచారపడినాడు. ఆ సమయమున అచటనేయున్న రాజవైద్యుడు సంగతిని గ్రహించి నృసింహకవి కుటుంబ విషయములను, ఆయన భార్య యోగ్యతను, వారి పుత్రుడు సన్నిపాత జ్వరముచే మరణించుటయు, కడకు నృసింహకవి దూర్జటి కవీంద్రుని బోధచే విరక్తుడై శ్రీరంగమునకు ఎగురేయు మొదలగు సంగతులను రాయలకు నివేదించెను. దూర్జటి బోధ నృసింహకవికి ఊరట కల్పించియుండునని రాయలు భావించెను. ఇంతలో శ్రీరంగమునకేగిన చారులు వచ్చి నృసింహకవి శ్రీరంగములో శ్రీరంగేశ్వరుని సేవలో మునిగి తేలుచున్నాడనియు, ఆ దేవాలయ శిల్పకార్యములలో తలమునకలై ఉన్నాడనియు, ఆయనకు ప్రపంచ విషయములేవియు పట్టనట్లు లేవనియు, ప్రభువు తమ కభ్యంతరము లేనిచో శ్రీరంగధాముని సేవలకొక్కసారి దయచేసి తానొనర్చు శిల్పకార్యములను దర్శించి తన్ను ధన్యుణ్ణి జయగోరుచున్నాడనియు కృతజ్ఞతాపూర్వకంగా మనవి చేసుకున్నట్లు నివేదింపుమని చెప్పినారని మనవి చేసిరి. రాయులు నృసింహకవి యోగ్య మార్గమునే ఎన్నుకొన్నాడని సంతసించెను. పెద్దన్నయు తృప్తిపడెను. శుభం భూయాత్. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన తెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.